అందరికీ నమస్కారం. నేను మీ దేవి. వెల్కమ్ టు మనసుకో కథ బావా మరదలు 5వ భాగం. మరి ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామా? హర్ష, నాన్నగారు శాస్త్రి గారు డేట్ ఏదైనా చెప్పారా? ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోవాలి కదా. లేదురా, ఆయన బిజీగా ఉంటున్నారు. ఇంకెవరికైనా చూపిద్దాం, ఈ లోపుగా రిషి వాళ్ళు కూడా వస్తారు కదా. సరే నాన్నగారు, మనం అప్పటికప్పుడు వెతికితే ఏది దొరకదు. మా ఫ్రెండ్కి తెలిసిన హాల్ ఒకటి ఉంది, వాడి వాళ్ళ వెళ్దామంటున్నాడు. మనకు వీలుగా ఉండే అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే బాగుంటుందని అనుకున్నాను. మరి డేట్ తెలియకపోతే ఎలా? మూర్తి గారు కాసేపు ఆలోచించారు. ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తల ఊపి, సరే అయితే ఒకసారి మాట్లాడు. అసలు ఏ డేట్స్ ఖాళీగా ఉన్నాయో చూడు. అలాగే 2 రోజుల్లో ఏ సంగతి చెప్తామని చెప్పు. సరే, ఈవినింగ్ నేను అవినాష్ వెళ్తాం. ఓకే. తర్వాత మూర్తి గారు సారిక జాతకం పట్టుకుని వాళ్ళ ఇంటి దగ్గరగా ఉన్న గుడికి వెళ్లారు. ఆ రోజు సోమవారం కావడంతో జనం లేరు. మూర్తి గారు పూజారి గారు, మీరు జాతకాలు చూస్తారని విన్నాను. మా పాప జాతకం చూడగలరా? దాందేముంది, ఒక 2 రోజుల్లో చూసి చెప్తాను. కాదు, ఏమనుకోకుండా ఇప్పుడే చూసి చెప్పండి. ఇప్పుడు మీరు ఖాళీయే కదా? పూజారి ఆశ్చర్యంగా చూశాడు. ఏం చెప్పాలి? చదువా, పెళ్ళా, ఆరోగ్యమా, మొత్తం జాతకం అంతా కూడా. అయితే మాత్రం ఇప్పుడే చెప్పలేను. సరే, అమ్మాయి ఆయుష్, పెళ్లి గురించి చెప్పండి. ఆయన చూశాడు. ఎన్నిసార్లు లెక్క వేసినా కూడా ఆయన లెక్కకు అందడం లేదు. ఈ పాప ఆయుష్కి ఏమీ డోకా లేదండి, కానీ మానసిక పరిస్థితి మాత్రం బాగాలేదు. అలాగే పెళ్లి విషయం కూడా తేడాగా ఉంది. మానసిక ప్రశాంతత కోసం దుర్గాదేవి ప్రార్థన చేస్తే మంచిది. అంతకు మించి ఏమీ చేసేది లేదు. కొంతకాలం పెళ్లి మాట ఎత్తకండి. అసలు పెళ్లి యోగం ఉందా? ఇప్పట్లో అయితే లేదు. 3 నెలల తర్వాత ఒకసారి కనిపించండి. 3 నెలల తర్వాత. ఇప్పుడు అమ్మాయి మానసిక పరిస్థితి ఏం బాగాలేదు. ఆ స్థితి నార్మల్ అవ్వడానికి దుర్గాదేవి స్తోత్రం చెప్పాను. వెంటనే మొదలు పెట్టండి. అంతా సర్దుకొని ఆ అమ్మాయికి నచ్చిన వాడితో వివాహం అవుతుంది. ఒకవేళ పరిస్థితుల్లో మార్పు రాకపోయినా లేదా వికటించిన చాలా ప్రమాదం. అప్పుడు చేయవలసింది ఏంటో చెప్తాను. అందుకే 3 నెలల తర్వాత రండి. అధైర్యపడకండి. సరే, వస్తాను. పూజారికి దక్షిణ ఇచ్చి ఇంటికి వచ్చేశాడు రామశాస్త్రి గారు. పూజారి ఇంచుమించు ఒకేలా చెప్పారు, కానీ పూజారి కొంత పరిష్కారం చెప్పారు కదా. అసలు చక్కగా నవ్వుతూ తిరుగుతున్న పిల్లని పట్టుకుని అమ్మాయి మానసిక స్థితి బాగలేదంటారేంటి? ఏమైంది మామయ్య గారు అలా ఉన్నారు? కౌశల్య ప్రశ్నతో ఈ లోకంలోకి వచ్చారు. గుడికి వెళ్ళొచ్చానమ్మా. పూజారికి పాప జాతకం చూపించాను. ఇప్పుడు పెళ్లి ప్రయత్నం చేయొద్దన్నారు. 3 నెలల తర్వాత కనిపించమన్నారు. అమ్మాయి పేరు మీద దుర్గా స్తోత్రం చెయ్యి, అంతా మంచి జరుగుతుంది. సరే మామయ్య గారు. సాయంత్రం అవినాష్ హర్ష ఫ్రెండ్ ని కలుసుకుని హాల్ మేనేజర్తో మాట్లాడారు. హాల్ బాగుంది, చాలా పెద్దదిగా, అన్ని ఫెసిలిటీస్తో ఉంది. మీరు ఏ సంగతి వెంటనే చెప్పాలండి. మా హాల్ బుక్ చేసుకోవాలంటే 6 నెలల ముందే అడ్వాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సీజన్ కదా, ఇప్పుడైతే ఖాళీ లేవు. కానీ రావు గారి మాటను తీసేయలేము. మీరు ఎంగేజ్మెంట్ డేట్ చెప్పండి, నేను అరేంజ్ చేయగలుగుతాను. ఒక 2 రోజులు టైం ఇవ్వండి, చెప్తాం. సరే, 2 రోజులు. మాకు మినిస్టర్ రికమెండేషన్స్ ఉంటాయి కదా, అందుకే మొహమాటాలు అవి. ఓకే, థ్యాంక్ యూ సార్. షేక్ హ్యాండ్ ఇచ్చి హర్ష వాళ్ళు బయలుదేరారు. కారు ఎక్కబోయే సమయానికి అక్కడికి ఒక అతను వచ్చి కళ్ళు తిరిగి పడిపోయాడు. మనిషి ముఖం బాగా పీక్కుపోయింది. అతి మామూలు డ్రెస్ లో ఉన్నాడు. అక్కడి వాచ్మెన్ వచ్చి నీళ్లు చల్లి లేపి, పోవయ్యా, లోపలికి ఎలా వచ్చావు, పోపో అని తరుగుతున్నాడు. ఎందుకో హర్షకి అతని మీద జాలి వేసింది. ఏంటయ్యా అలా ససురుకుంటావు? ఇలాంటి వాళ్ళని లోపలికి రానిస్తే నా ఉద్యోగం ఊడుతుందయ్యా. హర్ష అతని చేతిలోకి 50 రూపాయలు నోటు పెట్టి, ఇలా లోపలికి రాకూడదయ్యా, గేటే బయటే ఉండాలి. నేను పని ఏదైనా దొరుకుతుందేమోనని వచ్చానండి. కళ్ళు తిరిగి పడిపోయాను. ఇంత నీరసంగా ఉన్నావు. నువ్వేం చేయగలవు? మీ వాళ్ళు ఎవరు లేరా? నాకెవరు లేరండి. నా కొడుకులు నన్ను తరివేశారు. అదిగో అప్పటి నుంచి ఇలా తిరుగుతున్నాను. హర్షకి అవినాష్కి చాలా జాలేసింది. ఈ సమాజం ఎప్పటికి బాగుపడుతుంది? అవినాష్, అన్నయ్య, ఇతన్ని అమ్మ ఒడికి తీసుకెళ్తే మంచి ఆలోచన అని ఆ ముసలిబడి వైపు తిరిగి, ఏమయ్యా నీ పేరేంటి? ముత్యాలు. మాతో పాటు వస్తావా? మాకు తెలిసిన ఆశ్రమం అవుతుంది, అక్కడ నేను బాగా చూసుకుంటారు. అతను ఆలోచించాడు. సరే. అప్పటికే చీకటి పడుతోంది. హర్ష ఫ్రెండ్ రావు వెళ్ళిపోయాడు. ముత్యాలను తీసుకుని హర్ష అవినాష్ ముందుగా ఆశ్రమానికి వెళ్లారు. అప్పుడక్కడ తప్పు కాదు, ఇలా ఇంకొకరిది లాక్కోవచ్చా అని ఒక చిన్న బాబుని మందలిస్తూ నిర్మలాదేవి కనిపించింది. ఆ బాబుకు 3 ఏళ్లుంటాయి. మరి నాకు లేదుగా. లేకపోతే నీకు కావాలంటే నన్ను అడగాలి. ఇంకెప్పుడలా లాక్కోవద్దు, సరేనా? బాబు తలూపాడు. గుడ్ బాయ్. బాబును ముద్దు చేసి ఇంకో బొమ్మ వాడికిచ్చింది. బాబు సంతోషంగా ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. బాబు చాలా సంతోషంగా అక్కడి నుంచి ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. అప్పుడు చూసింది నిర్మలాదేవి హర్ష వాళ్ళని. హర్ష ఆవిడ వైపే మెచ్చుకోలుగా చూశాడు. కొన్ని చూపులతో అర్థమైపోతాయి. వాళ్ళని చూసి ఆవిడ నవ్వుతూ ఫ్రెండ్ అని ఆహ్వానించింది. అమ్మా, మీకెంతో ఓర్పుని ఆ భగవంతుడు ప్రసాదించాడు. పిల్లల్ని ఎంత ప్రేమగా చూస్తారు, ఇతన్ని కూడా అంత ప్రేమగానే చూస్తారని తీసుకొచ్చాం. మీకేం ఇబ్బంది లేకపోతేనే. అయ్యో ఎంత మాట.
ఇంతకీ ఎవరితను? ఇతను ఒక అనాథ, పేరు ముత్యాలు. ముత్యాలు ఆవిడికి దండం పెడుతూ ఆవిడని చూశాడు. పిల్లలు ఇంట్లోకి తరిమేస్తే రోడ్డు మీద బ్రతుకుతున్నాడు. కొంచెం కోలుకున్నాక చిన్న చిన్న పనులకు సహాయంగా ఉంటాడు. అలాగే డబ్బేమైనా కావాలా? ప్రస్తుతానికి పర్వాలేదు, మీరు ప్రతి నెలా సర్దుతా అన్నారు కదా. కొంచెం మొహమాటంగా అంది. అదే, నెక్స్ట్ మంత్ వరకు ఇబ్బంది ఏమీ లేదు కదా. లేదు, మరైతే ముత్యాలు వస్తామోయ్. మేడం, నేమి ఇబ్బంది పెట్టకు. ఏటో ఆలోచిస్తున్న ముత్యాలు. అలాగే సారు. ముత్యాలు, నీ సామాను నాకేం లేదమ్మా. ఎందుకో బెరుగ్గా ఉంది అతనికి. అలాగా, భయపడకు, ఈ గదిలో రెస్ట్ తీసుకో. డిన్నర్ రెడీ అయ్యాక పిలుస్తాను. ముత్యాలకు ఎందుకో కంగారుగా ఉంది. అనవసరంగా ఇక్కడికి వచ్చానా? హాయిగా ఏ బాధల మంది లేని జీవితం, ఎవరికి ఏ సమాధానం చెప్పుకోనవసరం లేని జీవితం. ఇక్కడ ఎలా స్వతంత్రంగా ఉండగలనా ఆలోచిస్తూ ఉన్నాడు. పిల్లల్ని ఎంతో ప్రేమగా చూస్తూనే వాళ్ళని క్రమశిక్షణలో పెడుతోంది నిర్మలాదేవి అని అతనికి వచ్చిన కొంతసేపట్లోనే అర్థమైంది. అలాంటి తల్లి తనకి ఉంటే ఇంతకీ తన తల్లి మాట తను ఎప్పుడైనా విన్నాడా? తప్పెవరిది? ఇంతలో నిర్మలాదేవి పిల్లలతో పాటుగా అతన్ని కూడా డిన్నర్కి పిలిచింది. చాలా ఆకలి మీద ఉన్నాడేమో, ఆత్రంగా తినేశాడు. తర్వాత అతనికి పడుకోవడానికి అరేంజ్ చేసింది. హర్ష, అవినాష్ ఇంటికొచ్చారు. రిలాక్స్ అయ్యాక, నాన్నగారు, హాల్ చాలా బాగుంది. ఎంగేజ్మెంట్ కి ఎప్పుడు కావాలో 2 రోజుల్లో చెప్పాలట. పెళ్లికి మాత్రం ముందే 6 నెలల ముందే రిజర్వ్ చేసుకోవాలట. మరి ఏం చేద్దాం? మూర్తి గారు ఏమీ మాట్లాడలేకపోయారు. ఆయనకి పూజారి చెప్పిన మాటలే వినిపిస్తున్నాయి. అమ్మాయికి మానసిక ప్రశాంతత లేదు. అది ఎందుకో నమ్మలేకపోతున్నారు. ఇవాళ రాత్రికి సారిక వచ్చేస్తుంది. రేపు చెబుతారా? సరే. ఒక రాత్రి వెనక్కి శ్రీజ మెల్లిగా సారిక అని పిలిచింది. సారిక కళ్ళు తెరిచి చూసింది. రిషికి ఆశ్చర్యం, ఆనందం ఒక్కసారి కలిగాయి. పొద్దున్న నుంచి తను అలా పడుకుని ఉంటే ఎంత బాధగా ఉందో. సారిక కళ్ళు తెరిచి శ్రీజను చూసి వింతగా చూసింది. తర్వాత చుట్టూ చూసింది. రిషి తననే చూస్తున్నాడు. తను ఎక్కడుందో అర్థం కాలేదు. శ్రీ, మనం ఎక్కడ ఉన్నాం? మీరు పెళ్లికి వచ్చారు కదా, హాల్ వెకేట్ చేసేదిగో ఈ హోటల్లో ఉన్నాం. మరి నువ్వు పెళ్లికి రాలేదు కదా? అప్పుడు రాలేదులే, తర్వాత వచ్చాను. సారిక చాలా నీరసంగా కళ్ళు మూసుకుంది. రిషిని శ్రీజ బయటికి రమ్మనమని సైగ చేసి, బావా, సారికని ఇప్పుడేం ప్రయత్నించొద్దు, ఇంటికెళ్ళాక మెల్లిగా అడుగుదాం, సరేనా? నేను అదే అనుకున్నాను. ఇద్దరు మళ్ళీ లోపలికి వచ్చారు. అప్పటికే సారిక లేవడానికి ప్రయత్నిస్తోంది. వెంటనే శ్రీజ మెల్లిగా లేవదీసి వాష్రూమ్ కి తీసుకెళ్ళింది. తనే దగ్గరుని మొహం కడిగి ఫ్రెషప్ చేసింది. డ్రెస్ బాగా నలిగిపోయి ఉంది. బావా, నువ్వు బయటికి వెళ్ళు అని నైట్ సూట్ ఒకటి తీసి తనే మార్చింది. ఇక రావచ్చు బావా అని అరిచి సారిక చక్కగా తలదువ్వింది. పౌడర్ రాసి టిక్లీ పెట్టింది. ఇప్పుడు సారిక చూడటానికి ఎంతో ముద్దుగా ఉంది. సాకేత్ ఇచ్చిన డిన్నర్ ని బావా ముందు సారికకి తినిపించి నీకు పెడతాను, సరేనా? సారిక నీ అలా చూశాక రిషికి ఇప్పటికీ ఆగలేసింది. శ్రీ తనని నీటిగా కలిపి చిన్నగా సారిక వారిస్తున్నా వినకుండా నోట్లో పెట్టింది. రిషి చాలా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. శ్రీ చిలిపిగా అల్లరిగా ఉండవే తనకు తెలుసు. ఇంత బాధ్యతగా ఉంటుందని తనకి తెలియదు. ఇంతలో సారికకి పొలుగు మారి నోట్లో ఎగిరి కింద పడింది. దగ్గు ఆగడం లేదు. రిషి నీళ్ళందించాడు. శ్రీ మెల్లిగా తాగిచ్చి తల మీద చిన్నగా తట్టింది. సారిక సర్దుకుంది. ఇక చాలే, కడుపు నిండింది. శ్రీ ఫోర్స్ చేయలేదు. సరే, రెస్ట్ తీసుకో అని చెప్పి కిందంతా శుభ్రం చేసింది. అక్కడ శుభ్రం చేయడానికి ఏముంటాయి? తన దగ్గర ఖర్చీఫ్లు ఉంటే 2 తీసి వాటితో అంతా నీట్ గా చేసింది. బావా, ఒక 2 బిస్కెట్ ప్యాకెట్లు తీసుకురా. సారిక సరిగా తినలేదు కదా, మధ్యరాత్రి ఆకలిస్తే ఉంటాయి, అయినా షాప్స్ ఉండవేమో. సరే, ముందు వెళ్ళి చూస్తాను, ఈ లోపుగా నువ్వు తినే. లేదులే, ఇద్దరం కలిసే తిందాం. రిషి బయటికి వెళ్ళిపోయాడు. రిషి వచ్చేలోపే శ్రీ గబగబా స్నానం చేసి డ్రెస్ మార్చుకుని ప్లేట్స్ లో ఇద్దరికి మీల్స్ రెడీ చేసింది. రిషి రాగానే, రా బావా, ఆకలేసేస్తోంది. ఇప్పటికీ 11 అయింది. రిషి ఎలాగో 2 ప్యాకెట్స్ తెచ్చాడు. సాకే తెచ్చిన డిన్నర్ ముగ్గురికి సరిపోయింది. వాళ్ళు తినేదాకా సారికి కూర్చుని ఉంది. కొంచెం నీరసం తగ్గినట్టుంది. కొంచెం నవ్వు ముఖం వచ్చింది. అది చూశాక రిషికి చాలా సంతోషం వేసింది. ఇంతలో సాకేత్ నుంచి ఫోన్ వచ్చింది. రిషి రూమ్ బయటకు వచ్చి, సాకేత్, గుడ్ న్యూస్, సారిక నార్మల్ పొజిషన్కి వచ్చిందిరా అని అప్పటి వరకు జరిగింది చాలా బ్రీఫ్ గా చెప్పాడు. సాకేత్ చాలా సంతోషించి, అయితే ఇంకేమీ భయం లేదు, తనని ఇప్పుడేం అడగకు, ఏ రకంగానూ డిస్టర్బ్ చెయ్యకు, ఎందుకైనా మంచిది రూమ్ లాక్ చేసి కీస్ నీ దగ్గర పెట్టుకో, సరేరా? గుడ్ నైట్. గుడ్ నైట్. శ్రీ సారికను పడుకోబెట్టి దుప్పటి కప్పి తను కూడా బయటకు వచ్చింది. ఈలోపు రిషి ఫోన్ మాట్లాడబెట్టేశాడు. రిషి శ్రీని చూసి, ఇదంతా నీ వల్లే సారిక మళ్ళీ స్పృహలోకి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అని శ్రీ 2 చేతులు పట్టుకుని కుడి చేతిని గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. అంతే, శ్రీకి ఒక్కసారిగా రక్తం పరిగెత్తింది. ఊపిరి ఆగినట్టయింది. అప్పటి వరకు రిషి మీద ఎటువంటి ఫీలింగ్స్ లేని ఆమెకి ఒక్కసారిగా రిషి తనవాడనిపించింది. ఆమెకు తెలుసు రిషి ముద్దులో సారిక మీద ప్రేమే కానీ మరేం ఉద్దేశం లేదని. శ్రీ ఇచ్చిన సపోర్ట్ వేరెవరిచ్చినా అతను అలాగే రియాక్ట్ అవుతాడని. కానీ ఎంతైనా ఆడపిల్లకి ఉండే అతి సహజమైన ప్రేమ ఆమెలోనూ పొంగింది. అతని చేతులని వదలాలని అనిపించలేదు. అతని వైపే చూస్తుండిపోయింది. అప్పటికి అతనికి అర్థమైంది తనేం చేశాడు. ఓ సారీ శ్రీ,
నేను సంతోషం పట్టలేక వెరీ వెరీ సారీ పద లోపలికి వెళ్దాం అన్నట్లు రూమ్ కి లాక్ చేసి కీస్ నీ దగ్గర పెట్టుకో, మళ్ళీ తను వెళ్ళిపోతే కష్టం సరే అన్నట్టుగా తలూపి మెల్లిగా రూమ్ లోకి వచ్చింది. ఒక బెడ్ మీద రిషి, ఒక బెడ్ మీద శ్రీ సారిక పడుకున్నారు. రిషికి వెంటనే నిద్ర పట్టేసింది, కానీ సారికకి శ్రీకి కూడా నిద్ర పట్టలేదు. సారిక వేరే ఆలోచనలో ఉంటే శ్రీకి రిషియే గుర్తొస్తున్నాడు. ఎంత వద్దనుకున్న తన మనసు మాట వినడం లేదు. ఇద్దరు ఎక్కడికో నిద్రపోయారు. మర్నాడు ముందు రిషియే లేచాడు. లేస్తూనే సారిక వైపు చూశాడు. సారిక మళ్ళీ పారిపోతుందేమో అని కంగారు పడ్డాడు. కానీ సారిక మంచి నిద్రలో ఉంది. రిషి రెడీ అయ్యి శ్రీని సారికని లేపాడు. మనం వెంటనే ఢిల్లీకి వెళ్లే ఫ్లైట్ క్యాచ్ చేయాలి కదా, త్వరగా రెడీ అవ్వండి. సారిక హౌ ఆర్ యూ నౌ, ఆర్ యూ కంఫర్టబుల్? ఒకవేళ లేకపోయినా వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్తే మనకి హాయిగా ఉంటుంది, ఏమంటావు? సరే అన్నట్టుగా తలూపింది. శ్రీ లేచి సారికను పట్టుకుని వాష్రూమ్ తీసుకెళ్ళింది. సారిక శ్రీ ఇవాళ పర్వాలేదు నేను స్నానం చేసి వస్తానని త్వరగా తయారై వచ్చింది. క్యాజువల్ డ్రెస్ కనిపించింది. రిషి కళల్లోని మెరుపు చూసి సారిక ఇవాళ ఎలాగైనా చెప్పేయాలని మనసులో అనుకుంది. తర్వాత శ్రీ రెడీ అవ్వడానికి బాత్రూమ్ లోకి వెళ్ళగానే సారిక రిషి ఒక్కసారి బయటకు వస్తావా అని అడిగింది. సారిక ఎప్పుడు రిషిని పేరు పెట్టి పిలవలేదు. రిషి ఆశ్చర్యంగా చూసి సరేనని బయటకొచ్చాడు. సారిక తల వంచుకొని ఉంది. చెప్పు, మనం బయలుదేరేటప్పుడు ఈ ట్రిప్ లో నీ క్లారిటీ వస్తుందని అన్నావు, గుర్తుందా? హా గుర్తుంది, నాకు వచ్చింది రిషి. సారీ ఇలా చెప్తున్నందుకు. నీకు కరెక్ట్ కాదు, అలాగే నువ్వు నాకు కరెక్ట్ కాదు అంటే అయోమయంగా పోయినా లోపలికి పోయిన గొంతు అడిగాడు. సోల్మేట్ వేరే ఉన్నారు, నా పైన ఫీలింగ్స్ తుడి చేసుకో, ఖచ్చితంగా చెప్పేసింది. ఇప్పుడు తనకు రిలీఫ్ గా అనిపించింది. కానీ రిషి గుండెలు మాత్రం ముక్కలు ముక్కలైంది. చిన్నప్పటి నుంచి తన సారిక పైన ఆశలు పెంచుకున్నాడు. 2 ఏళ్ల క్రితం నుంచి సారిక తనదే అని అనుకున్నాడు. ఇప్పుడు కాదంటే సారిక రూమ్ లోకి వెళ్ళిపోయింది. ఆ పాటికే శ్రీ కూడా తయారైంది. రిషి నిశ్చేష్టుడి బయట నిలబడిపోయాడు. రిషి సారిక చాలా లో వాయిస్ తో మాట్లాడుకోవడం వల్ల వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో శ్రీకి తెలియలేదు. సారిక ముఖం చాలా ప్రశాంతంగా ఉంది. శ్రీ అది గమనించి సారిక పూర్తిగా మామూలైందని సంతోషించింది. అంతలోనే తనకు ఇష్టంలో లేకపోయినా రిషి సారిక వుడ్ బి ఏ భగవాన్ ఇలా ఎందుకయింది? నా మనసు ఎటువంటి తప్పుడు నిర్ణయం తీసుకోకుండా నువ్వే చూడని మనసులో దేవుణ్ణి మొక్కుకుంది. తర్వాత సారిక బావెక్కడ, బయటే ఉన్నాడేమో. శ్రీ బయటికి రాగానే అక్కడే గోడకు అనుకుని పిచ్చి చూపులు చూస్తూ కనిపించాడు. ఏ బావా ఇక్కడే ఉన్నావేంటి? పద మేము రెడీ, త్వరగా టిఫిన్ తినేసి వెళ్ళిపోతాం. శ్రీ మాటలతో రిషి తేరుకున్నాడు. తన మాటల్ని బట్టి శ్రీకి ఏమీ తెలియదని అర్థమైంది. ముగ్గురు రూమ్ ఖాళీ చేసి టిఫిన్ తినేసి ఢిల్లీకి వెళ్ళిపోయారు. అలా మధురలో అందరి ప్రేమలు విఫలమైతే ఒక శ్రీకి మాత్రం అక్కడే ప్రేమ పుట్టింది. సోమవారం రాత్రి ముగ్గురు మూర్తి గారింటికి వెళ్లారు. ముగ్గురిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. వాణి అయితే ఏ శ్రీ నువ్వెప్పుడు వీళ్ళని కలిసావు? నువ్వెవరో ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నానన్నావు కదా? అవును, సారిక నాకు సిస్టర్ మాత్రమే కాదు కదా, మంచి ఫ్రెండ్ కదా, అందుకే అలా అన్నాను. నీ మొహంలో ఉంది. మరే ముందే వాళ్ళతో కలిసి వెళ్ళొచ్చు కదా, పైగా సారిక అని చెప్పకుండా ఫ్రెండ్ అని చెప్పావు. రాను రాను నీ కలర్ ఎక్కువైపోతోంది. సర్లేవే, పిల్లలు అలసిపోయి వచ్చారు, తిండి ఏర్పాట్లవి చూడండి, అత్తకారి ఆర్డర్. రిషి మాత్రం ఆగమన ఆకుండా ఇంటికెళ్ళి చాలా కాలమైందని వెంటనే వెళ్ళిపోయాడు. సారిక మొహం వాడిపోయి కనిపించింది. మూర్తి గారు ఏంటమ్మా సారిక, జర్నీ బాగా జరిగిందా? ఆమె మనస్థితి ఎలా ఉందో గమనించాలని అడిగారు. తలూపింది. ఆయనకు సారికలో పడలికి తప్ప మరేది కనిపించలేదు. తేడా చూద్దాంలే, ఆయన చెప్పిన జాతకం నిజమవ్వాలనేమీ లేదుగా మనసులో అనుకున్నారు. డిన్నర్ అయ్యాక శ్రీజ వాళ్ళ నాన్న గదిలోకి వచ్చింది. ఏంట్రా శ్రీ ఇలా వచ్చావు? అవినాష్ ప్రశ్నకి ఏం లేదు నాన్న, ఏమీ లేకపోతే అమ్మకు అబద్ధం చెప్పేందుకు సారిక దగ్గరికి వెళ్తావు. నిజం చెప్పు, ఏం జరిగింది? నాతో చెప్పడానికి ఏం లేదు నాన్న. రిషి సారిక వెళ్ళిన తర్వాత సారిక నాకు రోజు ఫోన్ చేసేది, ఒకరోజు చేయలేదు. బహుశా పెళ్లి హడావుల్లో చేయలేదేమోనని మన్నాడు నేనే చేశాను. ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే బావ ఫోన్ తీసి నన్ను అర్జెంటుగా రమ్మని చెప్పాడు. మీ ఎవరికి చెప్పొద్దని అన్నాడు. అంతే. ఎందుకు మాకు చెప్పొద్దన్నాడు? అంటే మీరు కంగారు పడతారని. సరే అసలు ఎందుకు రమ్మన్నాడు? ఎందుకంటే సారికి ఒంట్లో బాగాలేదు, అందుకని. ఒంట్లో బాగాలేకపోతే నిన్న రమ్మన్నాడంటేనే తెలుస్తోంది దానికి మేజర్ ఇష్యూ వచ్చిందని. చెప్పి ఏమైంది? అబ్బాయి అంత కంగారు పడవలసింది ఏం లేదు. బావ ఊరికే కంగారు పడి నన్ను పిలిచాడంతే. మరెందుకంత హడావుడిగా వెళ్ళిపోయాడు? మొహం ఎందుకంత సీరియస్ గా ఉంది? ఏం లేదు నాన్న, అలసిపోయాడంతే. శ్రీ నువ్వు నిజం చెప్పావనుకో, ఏదైనా ప్రాబ్లం ఉంటే సొల్యూషన్ ఆలోచించడానికి ఉంటుంది. నువ్వు చెప్పలేదనుకో తర్వాత ఇబ్బంది పడేది మనమే. గుడ్ గర్ల్ లాగా జరిగింది చెప్పు. శ్రీ నాన్న కూచి వాళ్ళ నాన్న దగ్గర ఏది దాచలేదు. సరే అని జరిగింది క్లుప్తంగా చెప్పింది. అప్పుడే అటుగా వచ్చిన వాణి కూడా వింది. ఇంత జరిగితే ఏమి జరగలేదంటా వింటే అని లోపలికి వచ్చింది. అందుకే అమ్మ మీరు అలా కంగారు పడతారని నేను బావ చెప్పదలుచుకోలేదు. కానీ శ్రీ ఇది చిన్న విషయం కాదు. అది రాత్రిపూట ఎందుకలా వెళ్ళుంటుంది. సరే ఒక 2 రోజులు నువ్వు సారికి దగ్గర నిద్రపో. రాత్రి రూమ్ లాక్ చేసి ఉంచు. మధ్య మధ్యలో ఏమైనా లేచి నడుస్తుందేమో నోటీస్ చేయి. తర్వాత డాక్టర్కి చూపిద్దాం.
సరే నాన్న. తర్వాత శ్రీ సారిక రూమ్ లోకి వచ్చింది. హాయ్ శ్రీ, ఇంకా పడుకోలేదా? లేదు, నేను ఇవాళ ఇక్కడే పడుకోవచ్చా? వై నాట్? షూర్. తర్వాత శ్రీ సారిక, పెళ్లి విషయాలేంటి? పెళ్లి బాగా జరిగింది, దాంతో చాలా ఎంజాయ్ చేస్తాం. ముందు మన పద్ధతిలో పెళ్లి జరిగి తర్వాత ఆడపెళ్లి వారి పద్ధతిలో జరిగింది. స్మిత చాలా క్యూట్ గా ఉంది. అఫ్ కోర్స్ సాకేత్ కూడా హ్యాండ్సమ్ గా ఉన్నాడు అనుకో. రిషి సాకేత్ రూమ్ లోనే ఉన్నాడు. నేను మాత్రం స్నేహ వాళ్ళ రూమ్ లో ఉన్నాను. మొత్తం పెళ్లిళ్ళు అయ్యేసరికి రాత్రి 2 అయింది. అబ్బా, మరి ఎప్పుడు పడుకున్నారు? శ్రీకి అసలు ఆ రాత్రి ఏం జరిగిందో తెలుసుకోవాలని ఆత్రం, కానీ చాలా కూల్ గా అడుగుతోంది. మొహంలో ఎటువంటి ఆర్ద్రత కనిపించనివ్వడం లేదు. ఏముంది, రిషి పొద్దున్నే కలుద్దామని చెప్పి సాకేత్ గదికి వెళ్ళిపోయాడు. నేను స్నేహ వాళ్ళ రూమ్ లోకి వెళ్ళిపోయాను. శ్రీ సారిక ఇంకా ఏమైనా చెప్తుందేమో చూసింది, కానీ సారిక బాగా అలసిపోయి కళ్ళు మూసుకుంది. శ్రీ కూడా చాలాసేపు అలసిపోయి ఉండడం వలన నిద్ర ముంచుకొస్తోంది. అయితే సారిక నిద్రపోయేంత వరకు మెలకుగానే ఉంది. సారిక నిద్రపోయిందని నిర్ధారించుకున్న తర్వాత లేచి రూమ్ కి తాళం వేసి నిద్రపోయింది. మర్నాడు సారిక లేచి తయారవుతున్నప్పుడు శ్రీ నిద్ర లేచి మెల్లిగా తాళం తీసి తన గదిలోకి వెళ్ళిపోయింది. తను నేను చెప్పకుండా ఆఫీస్ మానేసింది. పైగా డిస్టర్బెన్స్ ఉండకూడదని ఇది సెల్ బిజీ మోడ్ లో పెట్టుకుంది. అందుకే హడావిడిగా ఆఫీస్కి వెళ్లి సిక్ లీవ్ అప్లై చేసింది. తర్వాత ఆఫీసర్ని కలిసి, సారీ సార్, ఐ వాస్ హాస్పిటలైజ్డ్ ఎస్టర్డే, సో కుడ్ నాట్ ఇన్ఫార్మ్ యూ. వై, వాట్ హ్యాపెండ్? ఫుడ్ పాయిజనింగ్. అది తెలియక అబద్ధం చెప్పేసింది. శ్రీకి అప్పటి వరకు ఏ రిమార్క్ లేకపోవడం వలన, వర్క్ ఎఫిషియన్సీ సిన్సియారిటీ ఉండడం వలన ఆఫీసర్ ఏమనలేదు. ఓకే, టేక్ కేర్, డోంట్ టేక్ అవుట్ సైడ్ ఫుడ్స్. ఓకే, థ్యాంక్ యూ సార్. నిన్నటి పని చాలా ఉంది, ఇవాళ కూడా తోడైంది. చాలా మటుకు చేసింది, కానీ ఇంకా రేపటికి కూడా మిగిలింది. అలసిపోయి ఇంటికి వచ్చింది, కానీ ఇంటి వాతావరణంలో ఏదో మార్పు కనిపించింది. ముందు రోజు రాత్రి రిషి ఇంటికి వెళ్ళాక లాస్య సురేష్ అడిగిన ప్రశ్నలకి చాలా అనాసక్తంగా సమాధానాలు చెప్పాడు. డిన్నర్ ఏదో తిన్నాడనిపించేసి తన గదిలోకి వెళ్ళి పడుకున్నాడన్న మాటే, కానీ ఇలా ఎందుకు జరిగింది? తన సోల్మేట్ ఎవరు? తను కానప్పుడు ఎవరైతే నాకేంటి? అసలు ఆ రాత్రి ఎక్కడికి వెళ్ళింది? ఎవరి కోసం వెళ్ళింది? ఎవరి కోసం అయితే నాకెందుకని ఆలోచిస్తున్న రిషికి తన ఆలోచన తప్పని అనిపించింది. సారికి ఏదో డిస్టర్బెన్స్ లో ఉంది, ఎందుకో చెప్పుకోలేక బాధపడుతోంది. ఒకవేళ నేను తన సోల్మేట్ కాకపోయినా తనకు నేను అండగా నిలబడాలి. సారిక ఎవరు? మా మామయ్య కూతురు, నాతో కలిసి పెరిగింది. మరి నేను తనకు సాయంగా ఉండొద్దా? ఇలా ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయాడు. మన్నాడు త్వరగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. రిషిని చూసి నిఖిత, గుడ్ మార్నింగ్ సార్ అంది. గుడ్ మార్నింగ్ సారిక, ఎలా ఉంది సార్? మామూలుగానే ఉంది. మీరెవరైనా మన ఎండికి సారిక విషయం చెప్పారా? లేదు సార్, మీరెవరికి చెప్పొద్దన్నారు కదా. అయినా మేము కూడా ఇప్పుడే వస్తున్నాం. అయినా మాకు కూడా లేవే కదా. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత రిషి చాలా బిజీ అయిపోయాడు. సరిగ్గా 2 గంటల తర్వాత ఎండి ఇంటర్ రూమ్ నుంచి కాల్ వచ్చింది. హలో మిస్టర్ రిషి, కమ్ టు మై కేబిన్ ఇమీడియట్లీ. చాలా తీవ్రంగా వచ్చిన స్వరం విని రిషి ఆశ్చర్యపోయాడు. హలో సార్, వెరీ సారిక. రిషి భయోమయంగా చూశాడు. ఇప్పుడు టైం ఎంత? ఇంతవరకు సారిక రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్. ఎంత పనుందో తెలుసా? అలా చెప్పపెట్టకుండా మానేస్తే ఎలా? రిషికి ఏం చెప్పాలో తెలియలేదు. సార్, సారిక హెల్త్ బాగాలేదు, హాస్పిటల్ నుంచి నిన్ననే డిశ్చార్జ్ చేశారు. అలాగా, ఏ హాస్పిటల్? సార్, ఇక్కడ కాదు, ఢిల్లీలో. నిన్ననే డిశ్చార్జ్ చేశారు. రాత్రి హైదరాబాద్ చేరుకున్నాం. మరి లీవ్ లెటర్ ఇవ్వాలి కదా, కనీసం మీరైనా చెప్పాలి కదా. ఇప్పుడు నేను అడిగితే గానీ చెప్పలేదు. వెరీ బ్యాడ్. రిషికి ఎప్పుడు ఎలాంటి బ్యాడ్ రిమార్క్ ఫేస్ చేయలేదు. వెంటనే సారీ సార్, తను వస్తుంది అనుకున్నాను. ఏమైందో మరి నాకు తెలియదు. అసలు ప్రాబ్లం ఏంటి? ఎందుకు అడ్మిట్ చేస్తారు హాస్పిటల్లో? సోమ్నాబ్లిజం అనబోయి వెంటనే సెవర్ ఫుడ్ పాయిజనింగ్. అలాగా, సరే, మళ్ళీ నార్మల్ కండిషన్కి రావడానికి 2 రోజులు పట్టొచ్చు. మీరు తన కండిషన్ ఎలా ఉందో కనుక్కొని నాకు చెప్పండి. ఇప్పుడు వదిలే, కానీ సాయంత్రం కనుక్కొని వెంటనే ఫోన్లో చెప్పండి. అలాగే సార్. వెంటనే తన రూమ్లోకి వెళ్ళి కౌశల్యకి ఫోన్ చేస్తున్నాడు. అత్త, సార్కి ఇవాళ ఆఫీస్కి రాలేదు. ఏమో రిషి ఇవాళ ఆఫీస్కి వెళ్ళని పడుకుంది. సరే, సాకేత్ పెళ్ళయ్యాక ట్రైన్లో అందరు కూర్చొని ఉన్నారు. ఎవరి మొహాల్లోనూ కళాకాంతులు లేవు. స్నేహ ఊపికి వస్తున్న కన్నీళ్ళను ఎలాగో మునిపంటితో నొక్కి కంట్రోల్ చేసుకుంటోంది. నిఖిత స్నేహ చేయిని తీసుకుని మెల్లిగా నొక్కింది. స్నేహ చాలా ముభావంగా ఉంది. వెళ్ళేటప్పుడు అందరూ ఎంత ఉత్సాహంగా ఉన్నారో, వచ్చేటప్పుడు అంత డల్గా ఉన్నారు. ఆఫీస్లో లంచ్ టైం. నిఖిత స్నేహతో మెల్లిగా అంది. స్నేహ, ఏం జరిగినా మన మంచికే అంటారు. నీకు అతను సెట్ కాడేమో, అతని మర్చిపో. ఇదివరకట్లా మామూలుగా ఉండడానికే ప్రయత్నించు. ఎలా మర్చిపోగలను? తెల్లారి లేస్తే అతని మొహమే చూడాలి. మనపై ఆఫీసర్ ఏ రకంగానూ మర్చిపోను. నేను మర్చిపోవాలని అనుకున్నాను. నీకు తెలియదు నిఖిత, ఇది నేను ఊహించింది. ఎందుకో తెలుసా? చిన్నప్పటి నుంచి ఫెయిల్యూర్స్ తప్ప నాకు సక్సెస్ తెలీదు. అదేంటి స్నేహ అలా అంటావు? ఇంత మంచి జాబ్ చేస్తూ లేదంటావు? నేను ఇందులో ఇష్టంగా జాయిన్ అయ్యాను అనుకున్నావా? లేదు, నాకు మొదటి నుంచి చదువు మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. మ్యూజిక్, డ్యాన్స్ నేర్చుకోవాలనుకున్నాను. చిన్నప్పుడు నేర్చుకునేదాన్ని. అప్పుడు చదువు అని అనిపించేశారు. ఐఐటి కోర్సులో జాయిన్ చేశారు. ఇంట్రెస్ట్ లేదు. ఏమొస్తుంది? మా తక్కువ వస్తే
మళ్ళీ ఇంట్లో గొడవ. ఇష్టం లేకపోయినా మా నాన్నగారి కోసం చదివేదాన్ని. అర్థమయ్యేది కాదు. మా నాన్నగారు మంచి ట్యూషన్ సెంటర్కి పంపించేవారు. చివరికి ఆయన సంతోషం కోసం చాలా కష్టపడి ఇంకా దేని మీద దృష్టి పెట్టకుండా చదివేదాన్ని. మంచి మార్క్స్ వచ్చాయి, కానీ ఐఐటీలో ర్యాంక్ రాలేదు. నాకు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేయాలని ఉండేది. మా నాన్నగారికి ఇష్టం లేదు. అడ్జస్ట్మెంట్. ఫైనల్ ఎంసీఏలో ఇదిగో ఇలా ఈ ఆఫీస్లో అడుగు పెట్టాను. ఇప్పుడు ఏమాత్రం ఇష్టం లేదు. నా అచీవ్మెంట్, ఈ శాలరీ, సక్సెస్ నేను కోరుకున్నది కాదు నిఖిత. మా నాన్నగారు కోరుకుంది. ఆయన చాలా హ్యాపీ, బట్ ఐఎమ్ నాట్. కానీ జాయిన్ అయ్యాక మాత్రం చాలా ఇంట్రెస్ట్గా వచ్చేదాన్ని. అది కేవలం రిషి కోసమే. నిఖితకి చాలా జాలేసింది. ఈ రోజుల్లో కూడా పిల్లల ఇష్టాలు పట్టించుకుని తల్లిదండ్రులు ఉన్నందుకు నిట్టూర్చింది. వీళ్ళ బెంచ్ వెనకే మోహన్, విక్రమ్ ఉన్నారు. వాళ్ళకి స్పష్టంగా వీళ్ళ మాటలు వినిపిస్తున్నాయి. కానీ ఈ స్నేహ వాళ్ళకి తెలియదు. మోహన్ స్నేహ పరిస్థితి జాలేసింది. తనకైతే విక్రమ్ ముందు నుంచి నెగిటివ్ ఆస్పెక్ట్ గురించి చెప్పాడు కాబట్టి బాధ కలిగినా తట్టుకున్నాడు. కానీ పాపం స్నేహ చాలా అప్సెట్ అయింది. నిఖిత, నేను ఇంకా ఆఫీస్ మానేస్తాను. స్నేహ అన్న ఈ మాటలు విని మోహన్, విక్రమ్ కూడా కంగారు పడ్డారు. నిఖిత ఎంత చెప్పినా స్నేహ వినడం లేదు. వెంటనే మోహన్ వాళ్ళ ముందుకు వచ్చాడు. విక్రమ్ కూడా. ఏంటి నిఖిత మేడం, క్యాంటీన్ మొత్తం మీరే లాగించేస్తున్నారా? టైం అయిపోయినా కదలడం లేదు. మోహన్ మాటలు వినగానే నిఖితకి ఎక్కడలేని కోపం వచ్చింది. ఏంటి ఎలా కనిపిస్తున్నాం మీ కళ్ళకి? అది కాదండి, టైం అయిపోయినా మీరు ఇక్కడే ఉండేసరికి మా వాడు సరదాగా అన్నాడులేండి, ఏం పట్టించుకోకండి. అయితే మాత్రం అయినా మేము క్యాంటీన్ మొత్తం తింటాం, మధ్యలో మీకెందుకు? కోపంగా అంది. సరే తినండి, మాకెందుకు. స్నేహ మేడం మీరేదో డిప్రెషన్లో మెయింటైన్ చేస్తున్నట్టున్నారు, కానివ్వండి, ప్రభాస్ లెవెల్లో అన్నాడు. ఈ రోజు ఇతనికి ఏమైంది ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంది నిఖిత. కథ కొనసాగుతుంది. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.